నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవానీ. ఈరోజు సండే కదండి. కొంతమంది సండే రోజు మాత్రమే నాన్ వెజ్ తింటారు. సండే రోజు కానీ ఏదో ఒక స్పెషల్ చేసుకొని తినాలని అనుకుంటారు. అది కూడా నాన్ వెజ్ అయి ఉండాలని చూస్తారు. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ బగార్ రైస్తో తింటున్నానండి. చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. 1 kg వరకు చికెన్ని తీసుకున్నాను. నీట్గా 3-4 టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ లేకుండా ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి మసాలాలు: బగారి ఆకు, ఒక స్టార్ పువ్వు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 3 ఇలాచి, 3 లవంగాలు. ఇవి మనము కర్రీలోకి స్పైసెస్ వేసేసుకోవాలండి. కొన్ని మసాలాలు మాత్రము వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దానిలోకి 3 పావుల వరకు ఆయిల్ని వేసాను. ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉండాలి నాన్ వెజ్ కర్రీలోకి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న మసాలాలను వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే కట్ చేశాను. ఉల్లిపాయలు మొత్తము వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, పుదీనాను కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఇలా ఫ్రై కావాలి. అప్పుడే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరీ మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. నేనైతే 1 kg చికెన్కి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రం వేసాను. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల కూడా చాలా కమ్మగా ఉంటుంది. గ్రేవీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. గ్రేవీ చాలా కమ్మగా ఉంటుంది. ముక్క నోట్లో పెట్టుకోగానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బగార్ రైస్తోనైనా, వైట్ రైస్తోనైనా, రోటీతోనైనా చాలా కమ్మగా ఉంటుంది. మొత్తం చికెన్ని వేసేసుకున్న తర్వాత మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. చికెన్లో నీరు దిగేంత వరకు మనము ఉప్పు కారం వేయొద్దండి. కొంతమంది చేస్తే చికెన్ నీసు వాసన వస్తుంది. ముక్కలు తిన్నా నీసు వాసన వస్తుంది. అలా లేకుండా చూడాలి అంటే మనం ఫస్ట్ చికెన్ వేసినాక ఒక 5 minutes పాటు ఉడికిస్తేనే చికెన్లో నుంచి నీరంతా దిగిన తర్వాతే మనము ఉప్పు కారం వేయాలండి. ముందు మాత్రము వేయకూడదండి. కొంతమంది అలా చికెన్ వేయగానే ఇలా ఉప్పు కారము వేస్తూ ఉంటారు. అలా మాత్రము వేయకండి. అందులో వాటర్ దిగినాక ఆయిల్ కనబడుతుంది. అప్పుడే ఉప్పు కారం వేసేసుకోవాలి. అప్పుడే ముక్క అయినా గ్రేవీ అయినా చాలా కమ్మగా ఉంటుంది. 5 minutes తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ చికెన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారాన్ని వేసేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ దిగింది చూడండి. నేను ఇప్పుడైతే ఉప్పు కారము మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు కారం పట్టి మంచి ఆయిల్ అంతా పైకి వచ్చేలా ఉడికించుకోవాలి. అప్పుడే చికెన్ కర్రీ కానీ, గ్రేవీ కానీ, ముక్కలు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. కొంతమంది వండితే మాత్రము నీచు వాసన వస్తుంది. గ్రేవీ టేస్ట్ ఉండదు, ముక్క టేస్ట్ ఉండదు. మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు మంచిగా ఉడికించుకోవాలి. మూత తీసుకొని చూస్తే చూడండి, ఆయిల్ మంచిగా పైకి వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి చికెన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మాత్రం మీరు ఏవి కావాలనుకున్నా వాటర్ కానీ, కాజు పేస్ట్ కానీ, కొబ్బరి గసాలు కానీ, టమాటా ముక్కలను కానీ ఈ టైంలో వేసుకోవాలండి. కర్రీని చాలా జాగ్రత్తగా వండుకోవాలండి. నేనైతే 100 grams కాజును తీసుకున్నాను. ఉప్పు కారం ఎక్కువగా వేసాను అనుకున్నారు కదా, కాదండి. 100 grams కాజును తీసుకున్నాను. దానిలోకి సరిపడా కారాన్ని వేసాను. కాజుని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వెంటనే ఇప్పుడు కూడా వాటర్ని వేయవద్దండి. ఒకవేళ మీకు కొంచెం వాటర్ని వేసి మిక్సీ కప్పును కడిగి వేయాలనుకుంటే వేసేసుకోవచ్చు. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అన్నంలో, చపాతీలో, దేంట్లోనైనా మనం తిన్నామనుకోండి, గ్రేవీ కానీ, ముక్క కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా వండుకోవడము మిస్ అవ్వకండి. కొంతమందికి చికెన్ వండరాక అలా వండుతూ అయ్యో నా కర్రీ ఏంటి బాగాలేదు, అస్సలు టేస్ట్ లేదు అని బాధపడే అవసరం ఉండదు. ఇలా వండుకొని చూడండి. కొంచెం వాటర్ పోసి మిక్సీ కప్పు కడిగి అదే కర్రీలో పోసేసి మూత పెట్టేసుకొని మరొక 5 minutes ఉడికించుకోండి. 5 minutes తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి.
ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలాని ధనియా పౌడర్ని వేసేసుకోండి. 1 స్పూను గరం మసాలాని వేసాను, 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసేసుకున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే గ్రేవీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ముక్క కూడా వదలకుండా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ కర్రీ అంత కమ్మగా ఉంటుందండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి, లైక్ కొట్టడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ కొట్టండి, లైక్ కొట్టడము మర్చిపోకండి. మీరు కొట్టే లైక్ వల్ల నేను మరెన్నో వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తానండి. కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీ చూస్తేనే మీకు కర్రీని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత కమ్మగా ఉంటుందో అని. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది భవానీ గారు చెప్పింది ఎంత బాగుంది రెసిపీ అని. అప్పుడు మీరే నలుగురికి చెప్తారు అంత బాగుందని రెసిపీ. కొంచెం అన్నం తిందామనుకుంటాము కానీ గిన్నెడు అన్నం తినేస్తాము, అంత బాగుంటుందండి. వీకెండ్లో ఇలా చేసుకొని తినండి, మీ పిల్లలు మీరు ఎంజాయ్ చేస్తూ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.